షీ ఇసొంటి తిప్పల ఎవ్వలకు రావద్దుల్లా. కాలో గంజా దాగి ఇంట్లో వండుకున్నా మంచిదే కానీ ఇసొంటి గోస మాత్రం రావద్దు. మందిలో పరువు తీసుకోవద్దు. మనకే కాదు పగోళ్ళకు కూడా ఇసొంటి పరిస్థితి రావద్దు. కానీ ఒక ఆయనకు మాత్రం ఊకూకే అదే అవుతున్నది. పాపం ఎట్లా సాయిస్తున్నాడో ఏందో పాపం. థ్యాంక్ యూ సో మచ్ ఆనరబుల్ రక్షా మంత్రి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనరబుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ. Now we also thank అయిపోయి కథం టాటా బై బై అన్నట్టే అయిపోయింది. పోన్రి మందిల ముఖం చూపించకుండా అయిపోయే. పాపం రేవంతం సారు ఎందుకో ఏమో నుల్లా ఎవలకు లేని తిప్పలన్నీ సార్కే వస్తాయి. అందరికి అందరి పేర్లు యాదుకుంటాయి గాని రేవంతం సార్ పేరే యాదుకుంటలేదు. నల్లమల్ల అడవులకెళ్ళి తొక్కుకుంటా హైదరాబాద్ దాకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు సారు. కానీ ఫాయిదా ఏమున్నది చెప్పుండ్రి. సారు పేరు ఎవ్వరికి తెలుస్తలేదాయే. అల్లు అర్జున్ ఇంకో యాంకరు మర్చిపోయిందంటే ఏదో అనుకోవచ్చు కానీ అలా పార్టీ వాళ్ళు తోటి మంత్రులు కూడా పేరు మర్చిపోవట్టిరి. ముఖ్యమంత్రి కేటీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ అన్ని చూసినాక రేవంత్ సార్ కు తిండి ఎట్లా తినబుద్ధి అవుతున్నదో నీళ్ళెట్ట తాగబుద్ధి అవుతున్నదో. మా సొంటోళ్ళు అయితే తిండి నీళ్లు బంద్ చేసి నిరాహార దీక్ష చేసేటోళ్ళం. కానీ రేవంత్ సార్ కాబట్టి అంత గుండె ధైర్యంతో ఉన్నాడు. ఏది ఏమైనా మీరు గుండె ధైర్యాన్ని మాత్రం చెడకూరి సారు. అవసరమైతే అల్లు అర్జున్ జైలు వేసినట్టు వీళ్ళను కూడా జైలుకు తోలుదాం. దేశం అంతటా ఊరూరుకు మైకులు పెట్టించి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి అని ప్రచారం చేపిద్దాం. డబ్బు సాటింపేద్దాం. అయినా కూడా ఎవరన్నా మీ పేరు మర్చిపోతే పల్కా బల్పం పట్టించి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు అని ఒక్కొక్కరితోని 1000 సార్లు రాపిద్దాం. కాంగ్రెస్ పార్టీ లీడర్లే మర్చిపోయారు అనుకో వాళ్ళతోని 10,000 సార్లు రాపిద్దాం. అందరూ మీ పేరు మర్చిపోయినా కూడా మీరు మంచోళ్ళు కాబట్టి బాధ అయితే లేదు కావచ్చు. కానీ మేము ఈ రాష్ట్ర బిడ్డలం సారు. మీరు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మాకు మాత్రం మస్తు బాధ అవుతున్నది సారు.